విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అమ్మా ఏమేనరా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది నాయన. వచ్చేంతసేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండియా. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇదే? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా. ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏంటి మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే మెయింటైన్. గురువుగారు, ఏంది? మీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూసావేంటి? వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. ఈ నెమలికని ఏదైనా పుస్తకంలో పెట్టుకో, పిల్లల్ని పెడుతుంది. అలాగే. ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను. కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? రే, ఇందులో ఏముందిరా? అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి. దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య. మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. గంట కొట్టేశారు. రైలు కదిలిపోతే ఎక్కండి ఎక్కండి ఎక్కండి. గౌరీ ఎక్కమ్మా. ఎక్కమ్మా ఎక్కమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య. జాగ్రత్త రే. ఉంటానా గోపాలం, నువ్వు జాగ్రత్త. అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు చేసిన ఉపకారం జీవితంలో మర్చిపో. అవే మాటలమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. అలాగే. పాప బాగా చదువుకో. అలాగే. జాగ్రత్త రే. ఉంటాను మరి. అలాగే. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషంలో వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు.
ఉమ్, ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడ ఎక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు చాలా పడుతున్నాము. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో ఏ సుబ్బారాయుడు, బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? చిచి, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. ఆ. మీకేం కావాలి సార్? ఎక్కడి నుంచిరా ఉత్తరం? టౌన్ లో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ రాసింది. ఏమని రాసింది? వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట. వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది. అవును, అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, చిన్నప్పటి నుంచి ఆ గౌరీని మన మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా, సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం. ఓహో, అదా సంగతి. అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను. ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు. అలాగే. ఒరే గోపి, ఇలా రారా. ఏంటన్నానమ్మా? పట్నంలో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిందిరా. అలాగా? ఆ, ఏది? చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇలా తయారైంది? చాలా అసహ్యంగా ఉంది. ఎత్తుపళ్ళు చప్పుడి ముక్కు, బా నాకు డోకొస్తుంది బాబు. ఏంటనే వదినేలా ఉంది? రేయ్, ఎలా ఉన్నా పర్వాలేదురా, తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది. ఆ ఫోటో లేవు. వద్దన్నయ్య, ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది. ఏడ్చేవులే. అన్నయ్య, వదిన సూపర్. స్వామి, తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కంగ్రాట్స్ సార్. ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నికవుతారు సార్? Yes, you are right. రేయ్ సుందరం, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఆ? ఏంటంటే అలా చూస్తున్నారు? సుందరం నా స్నేహితుడు, పైగా మా ఊరి వాడు. చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఇలా కూర్చునుండు, ఇప్పుడే వస్తాను. అలాగే. సార్, లంచ్ ఈజ్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, లంచ్ ఇస్ రెడీ. భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి. ప్లీజ్ గో దిస్ వే. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా భోజనానికి వెళ్ళండి. అలాగేనండి. నువ్వెక్కడికి? కూర్చో, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం. హలో సార్, రండి రండి, టైంకి వచ్చారు. అన్నయ్య గారు మీరా? నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అవునమ్మా, అమ్మాయి గౌరీ ఏది? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది అన్నయ్య. ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు? అబ్బే ఏం లేదురా, నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఓహో, ఏదైనా డబ్బు సాయం కావాలా? అదేంట్రా సుందరం, నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా. అవును, నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు? హోటల్లో పనిచేస్తున్నాడు. జీతం ఎంత? నెలకి 850 దాకా వస్తుంది. ముఖేష్, కనకారావు. సార్. అయ్యా ముఖేష్ సార్. నీ జీతం ఎంత? 10,000 సార్. అంటే 10,000. ఎస్ సార్. నీ జీతం ఎంత? 2,000 అయ్యా. ముఖేష్ సార్. వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు. సార్ అది డూ వాట్ ఐ సే. ఎస్ సార్. ఎలా ఉంది? బాగోలేదు. ఏ? కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు, పంచె కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు. పొంతన లేదు కదా. ఇక మీరు వెళ్ళండి. ఎస్ సార్.
నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేశావు, నేను కాదంటం లేదు. కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో. అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను. ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు. ఒక్క నిమిషం సుందరం గారు, మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను. ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు. కనీసం భోంచేసి వెళ్ళమన్నారు, చాలా సంతోషం. వస్తానండి, వస్తానమ్మా. ఏరా సుందరాన్ని కలిశావా? ఉమ్. ఏమన్నాడు? ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో 2 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదంట. దానికి నువ్వేమన్నావు? జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలం నానమ్మా? ఎలాగో ఇంతకాలం ఆగేం కదా, ఇంక 2 ఏళ్లేగా. అది నిజమేలే. అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య? అబ్బే, అలాంటిదేం లేదే. అవును, ఎందుకలా అడిగావు? అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతనిలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను. నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటూ అయ్యా. యారా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారేంటండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతావు? ఇచ్చే బుద్ధేనంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్లో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాతో 32.5, 132.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు, కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్, నా దగ్గర డబ్బు లేవు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు అట్టా ఉంది. బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు.
కాళ్ళు చేతులు తీసేస్తారు అలాగేనండి. పోరా. అయ్ బాబాయ్, అయ్ బాబాయ్. ఒరే సొంటి ఆ, మధుకి ఆ. వచ్చే నెల నుంచి ఆ. నెలకి ఆ. జీతం ఆ. 100 రూపాయలు ఆ. పెంచా. ఆ, అన్నా. నీకు ఆ. వచ్చే నెల నుంచి ఆ. నెలకి ఆ. జీతం ఆ. 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. మాస్టారు మాస్టారు అబ్బబ్బబ్బబ్బా! వస్తున్నాను ఉండవయ్యా. ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి. ఒక టైం లేదు పాడు లేదు. ఏమండి సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అయితే మర్చిపోతారేమోనని. ఎందుకు మర్చిపోతాను? ఇది 36వ సంబంధం. వాళ్ళందరికీ నచ్చంది వీళ్ళకి మాత్రం నచ్చుతుందా? మర్చిపోతానంట, మర్చిపోతాను. ఏంటయ్య కంగారు? వస్తున్నాను కదా. ఏం కావాలి? 2 ఇంగ్లాండ్ కవర్లు 2 కార్డులు రండి. ఆ. నాలుగున్నర ఇవ్వు. ఇవ్వండి. ఆ. ఇదిగో. అరే గోపాలం, ఏంట్రా బయట నిలబడ్డావు? లోపల రారా. ఏం లేదురా, నువ్వేదో దుమదుమలాడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను. అవును, ఎవరి మీద కేకలేస్తున్నావు? ఇంకెవరి మీద? నా పీకి గుదిబండ్లా తయారైందిగా నా కూతురు, దాని మీద. ఇప్పటి వరకు దాదాపు 40 సంబంధాలు చూశాను రా. వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు, తర్వాత పకోడీ తిని బాగుందంటారు, తర్వాత పిల్లలు చూస్తారు, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు. అంతే, మళ్ళీ తుపాకీ దెబ్బ కూడా దొరకరు. కారణం ఏంటో చెప్పరు. అంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. అసలు దీని జాతకంలోనే ఇది చెల్లుందిరా. ఎవరినన్నా ఏ లాభం? రే, ఏంట్రా ఆ మాటలు? అమ్మాయి బాధపడదు. కొత్తగా బాధపడటానికి ఏముందిరా? తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది. నా సంగతి సరే, ఏంటి ఇలా వచ్చావు? ఉత్తరం మనీ ఆర్డర్ అంతేగా. రేయ్, నేను మాట చెప్తాను, నువ్వేం అనుకో కదా. భలేవాడివి, చెప్పరా. సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా. నా గురించి నీకు తెలుసుగా. నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను. వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు. ఇవాళ నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను. నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నాకు అలాంటి పరిస్థితి రాదురా. నా తమ్ముళ్ళు రత్నాలు. లెట్స్ గో. మీలో శేఖర్ ఎవరండి? నేనే. ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండి. రే మధు. అరే శంకరం బాబాయ్, మీరా? ఆ. రే, ఓ స్పెషల్ టీ బై. రండి కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, ఆ. పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు. మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. తోట బంగ్లాలో దిగారు. సరే. వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. ఆహా. అవును, అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు, నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మనకు రాని పనుంటే ఏముంది బాబాయ్, తీసుకోండి. జనార్దన్ సార్. మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్. స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. అలాగే సార్. శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు, అతని కోసమే చూస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. ఎవరో చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ? అవునండి. నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే, పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని. ఎందుకు వచ్చావు?
నేను అందుకు రాలేదండి. మీకు డ్రైవర్ కావాలని శంకరం బాబాయ్ చెప్పారు. ఆ పని కోసం వచ్చాను. ఓ ఐ సీ. లైసెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నీ కూడా మా పిఏ వస్తాడు. అలాగే సార్. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లిచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది. నానమ్మ, బియ్యం అక్కడలేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించేయమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా, రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు. ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్ష వేయండి అమ్మా. చే వేదవ సచ్చినాడా, అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదాన్ని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేసావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రే, ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగో అమ్మా, బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో, నాకు తెలుసులే. అమ్మా బిచ్చం వేయండి అమ్మా. ఒరే, ముందు నా కర్ర ఎక్కడుంది అందుకోరా. ఇలా ఇదిగోండి అమ్మా. ఏమడిగా? బిచ్చమమ్మా. భిక్షమా? భిక్షం కావాలండి. భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే, ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? వేదవ సచ్చినోడా, దొంగ వేదవా. ఒక్కసారి నన్ను మోసం చేసి గొంతు మార్చి నాన్నమ్మ మళ్ళీ మోసం చేస్తావా? ఎలా, నేను గుర్తుపట్టలేదనుకున్నావా? మళ్ళీ ఇటు పక్క వచ్చావా, కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నానమ్మ, వాడెవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య.